హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమ హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఈరోజు అయితే వీడియో కొంచెం లేట్ అయిందనమాట. పనులన్నీ ఇప్పుడే అయ్యాయి. ఇప్పటి వరకు నేను ఏం చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇంక పొద్దున్నే పిల్లలకైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. పిల్లలకైతే హాఫ్ డే స్కూల్స్ పెట్టారండి. 8:30 కల్లా పిల్లల్ని స్కూల్లో అయితే వదిలిపెట్టేయాలి. ఇంకందుకని రోజు కంటే కొంచెం ముందుగా అయితే లేసేసి పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే పెట్టాలన్నమాట. ఇంక ఈరోజు అయితే ఆకుకూర మొన్న తీసుకొని వలిచాను కదా, దాంట్లో కొంచెం అయితే తాలింపు చేసి కొంచెం అయితే ఆకుకూర పప్పు చేద్దామని వండిచ్చాను అనమాట. దాన్ని అయితే ఈరోజు ఆకుకూర పప్పు అయితే చేసేసాను. దాంట్లోకి నంచుకోవడానికి చికెన్ ఫ్రై అయితే చేశానండి. ఇదైతే పిల్లలకి స్కూల్ బాక్స్లో అయితే పెట్టను, ఈవినింగ్ వచ్చిన తర్వాత తింటారనమాట. ఒకటేసారి పని అయిపోతుందని రెండు అయితే చేసేసాను. ఇంక ఈరోజు అయితే మా వారింటి దగ్గరే ఉన్నారు కాబట్టి ఇంక దేవుడికి దీపారాజన అయితే మా వారు చేసేసారండి. ఇంక నేనైతే వంట పని అయితే పూర్తి చేసుకుని పిల్లల్ని అయితే స్కూల్కి మా వారే వదిలిపెట్టి వచ్చారు. ఈ లోపు అయితే ఇంట్లో పని అంతా నేను కంప్లీట్ చేసేసుకున్నాను. ఈరోజు దుప్పట్లు అన్నీ వాష్ చేసేసాను అనమాట. ఎందుకంటే ఇంకా రేపు ఫ్రైడే కదా, ఇంక ఇల్లు అయితే తుడుద్దాంలే అని చెప్పేసి అన్నీ వాషింగ్ మిషన్కి అయితే వేసేసాను. ఇంకొన్ని పెళ్ళికి పోయి వచ్చిన తర్వాత కొన్ని ఉన్నాయి కదా, అవైతే రోజు ఇలా కొంచెం కొంచెం నానబెట్టుకొని అయితే ఉతుకుతున్నాను అనమాట. ఇక్కడ నేనేం చూపిస్తున్నా అంటే మా మల్లె చెట్టు అండి, బాగా పూలు వస్తున్నాయి. చూశారు కదా నిన్న మొన్నటి వీడియోస్లో పూలు కూడా మూరపైనే పూస్తున్నాయి అనమాట. బాగా ననేసేస్తుంది. అదైతే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇంకా బట్టలన్నీ వాషింగ్ మిషన్కి అవంతా వేసేసిన తర్వాత ఇంకా అంట్లు అయితే తోమేసానండి. అవి కూడా ఇలా ఎండలో అయితే ఆరబెట్టేస్తున్నాను ఇప్పుడు. ఇంతకుముందు అలానే దాంట్లోనే ఉండి చేసేదాన్నండి. బాగా నీళ్ళన్నీ కిందకు వచ్చేసిన తర్వాత కొంచెం పాసలా పడుతుండేవి. ఇంకెందుకులే అలా అని చెప్పేసి తోవంగానే ఇలా బయట పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఎండిపోయిన తర్వాత మళ్ళీ తీసి అయితే ఇంట్లో సర్దేస్తున్నాను. ఇంకా 7 శనివారాలు వ్రతం చేస్తున్నాను కదండి, ఇంకా ఒక వారం అయితే ఉంది. ఇంకా రేపు శనివారం చేసేద్దాం అని చెప్పేసి ఇంకెలాగో రేపు ఫ్రైడే కదా అని చెప్పి ఈరోజు అయితే మొత్తం క్లీన్ చేసుకుంటే ఇంకా రేపు ఎల్లుండి ఇంక మళ్ళీ ఇల్లు తుడవకుండా రెండు రోజులు పూజ అయితే చేసేసుకొని ఇంక సండే అయితే నాన్ వెజ్ అయితే తెచ్చుకుంటాము. ఈరోజైతే మా చింటమ్మ కూడా స్కూల్కి అయితే వెళ్ళాడండి. కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. ఇంక అందుకని స్కూల్కి అయితే పంపించాము. ఇంకా సండే వస్తుంది కదండి, ఈ మధ్య అంతా మిషన్ ఎక్కలేదు. ఇంక అందుకని బ్లౌజెస్ ఇచ్చిన వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇంక ఈరోజు అయితే ఖచ్చితంగా ఈ బ్లౌజ్ అయితే కుట్టాలన్నమాట. ఇంకొక శారీ కూడా వచ్చింది, రేపు సండేకి ఇవ్వమని చెప్పారు. అది కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇదైతే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మిషన్ ఎక్కాలి. ఈ వీడియో పెట్టేసిన తర్వాత మిషన్ ఎక్కి బ్లౌజ్ అయితే కుట్టాలన్నమాట. ఈ శారీ అయితే వచ్చిందండి, రేపు సండేకి ఇవ్వమని చెప్పారు. ఇంక ఈ మధ్య అంతా కుట్టలేదు కదండి, బ్లౌజెస్ అనేది ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా అన్నీ ఒక్కొక్కటి కుట్టుకుంటూ వస్తే కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటాయి. ఇంక ఇక్కడ ఏం చూపిస్తుందా అంటే నిన్న సాయంత్రం పొద్దుపోయి మేము నెల్లూరుకి వెళ్ళామన్నమాట. ఎందుకంటే మా చింటూకి బాగలేదు కదా, నోరేం సగించట్లేదు. ఇంక సరే రొయ్యలు అయితే ఇష్టంగా తింటాడండి. ఇంక అందుకని అక్కడ అమ్ముతుంటారని తెద్దామని ఇద్దరం వెళ్ళాము. ఇంక వస్తూ మాకు తెలిసిన షాప్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఎండు చేపలు తెచ్చుకుందామని. రొయ్యలకి అయితే వెళ్ళాం కదండి, ఇంక రొయ్యలు అయితే దొరకలేదు. ఇంక సరే ఎండు చేపలను తెచ్చుకుందామని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను తెచ్చుకోవాలని. ఇంక సరే అని వెళ్ళామన్నమాట. మీరు కూడా నాలాగే ఎండు చేపలు బ్యాచా? ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ఎండు చేప, పప్పుచారు, ఉప్పు చేప అంటే నాకైతే చాలా ఇష్టం అండి. నాకు చిన్నప్పటి నుంచి అలవాటే. అసలు నీసులేంది అస్సలు ముద్ద దిగదు. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత మా వారిని చేసుకున్న తర్వాత కొంచెం తగ్గించేసాను తినడం. ఇవి చేయడానికి కూడా నాకు పెద్దగా చేతరాదండి. ఇంక అందుకని నేను ఎప్పుడు తెచ్చుకోను. ఇంక ఈసారి అలా కాదు, నేర్చుకుందాము. ఎప్పుడు మా అమ్మ మా అత్త చేసి పెడతారనమాట. నాన్ వెజ్కి వస్తే ఇంక వాళ్ళే చేస్తారు. ఇంక మిగతా ఏదో అటు చేసుకొని తినేస్తాను. ఇంక అలా కాదు, నేర్చుకుందాము చిన్నగా అని చెప్పేసి మా లోకం అయితే చాలా ఇష్టంగా తింటాడు. ఇంక వాడి కోసమైనా నేను చెయ్యాలి అని చెప్పి అయితే నేర్చుకుంటున్నాను అనమాట. మొత్తం ఇలా తీసి వాటికి పెట్టేస్తున్నాను.
ఇవేం మేమేం కేజీల లెక్కనేం తెచ్చుకోలేదండి, ఉరామరగ్గా వాళ్ళు ఇచ్చారు, తెలిసిన వాళ్ళే కాబట్టి ఉరామరగ్గా కవర్లో వేసి ఇచ్చారు. ఇక్కడ నేను రొయ్యలు చూపిస్తున్నాను కదా, ఇవి రొయ్యలండి. ఇవి బాగా ఎండపెట్టేసి ఉప్పు వేసి ఎండపెట్టేస్తున్నారు. ఇవి మనం వేడి నీళ్ళలో వేసేసుకుంటే మామూలు మన రొయ్యల్లాగా వచ్చేస్తాయంట. ఇంకా చింటమ్మ రొయ్యలు అయితే బాగా ఇష్టంగా తింటాడండి, ఇంకా అందుకని అవి కూడా తెచ్చాము. మొత్తం ప్లేట్లోకి అయితే సర్దేశాను. ఇవైతే ఇప్పుడు ఎండలో పెట్టేసుకుని ఆరబెట్టాలి. ఇంక వీటికి తోకలు తలకాయలు తీయాలి. ఇంక ఈరోజు వీటి దగ్గర కూర్చుంటే నేనైతే బ్లౌజ్ అయితే కుట్టలేను. ఇవైతే ఖాళీ దొరికినప్పుడు రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ వీటికన్నిటికీ తోకలన్నీ తీసేస్తాను. ప్రస్తుతానికి ఎండబెడదామని చెప్పి అన్ని ప్లేట్లు అయితే సర్దానమాట. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అయింది కదా. ఇంక నేను ఇప్పుడు మిషన్ ఎక్కపోతే ఒక్క బ్లౌజ్ కూడా నేను కుట్టలేను. ఇక్కడ చూపిస్తున్నాను ఏంటంటే బాత్ అండి. బాత్ అయితే తెచ్చుకున్నారు మా వాళ్ళు, మా నాన్న తెచ్చాడు రాత్రి. ఇంక దాన్ని అయితే సాకాలని చెప్పి కట్టేసి పెట్టినారనమాట. ఒక గుడ్డు కూడా పెట్టింది ఈరోజు. ఇంకా మొత్తం అయితే తీసుకెళ్ళి ఎండలో అయితే పెట్టేస్తున్నాను. వీటిని అన్నిటి కట్ చేయాలి. చూద్దాము, ఈరోజు బ్లౌజ్ అయితే కుట్టేస్తే మధ్యాహ్నం నుంచి అయితే కట్ చేసేస్తాను. నాలాగా మీరు కూడా ఎండు చేపల బ్యాచ్ అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.